పడక పొద్దున ఏదో చదువును పోను ఏదో చదువు అని కూడు పెట్టాలా గుడ్డ పెట్టాలా అమ్మా ఇవాళ కూడా పుస్తకాలు కొనపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా మీ నాన్న అడుగు. ఆయన ఎవరో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. సెంటు నుంచి సీసా తీసుకురారా అంటే స్కూల్ ఉంటే వెళ్ళిపోతుందిరా. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానేవ్వండి. ఇదిగా నేను వెళ్తానా గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోనివ్వరుగా. సరే పదా లోపల పోదా. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే అన్ని ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు అలా నాయన ఇచ్చుకున్నాడు నీకేం ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ళ నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గరుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈరోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు లేవు. డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ఆ ముందర సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియకాదే నీ అలుసు చూసుకొని నువ్వే విగ్రహాన్ని చెడగొడుతున్నావు. ఎరా చదువు పేరుకి పొలం పల్లె కొడతావునా? పొలం పల్లె ఎవరు చూస్తారా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడికి ఏంటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే పేడ. ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావేంటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కారు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తాయినా కొంపకొస్తేనే అసహ్యం. ఎల్లాకే పురుగులంటిపోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడాను ఎక్కడ నుంచినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు పట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్రం ఏంటి? మా చెల్లె మానేసిన బేటి. నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా. నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏ కాబట్టి నా సేపు వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమంటే అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానే చెప్పినాను. చెల్లెమ్మా, ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలో ఇచ్చేస్తాను. ఓ చోటు 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను. పదిస్తాను.
నా తెలియదు నీ బుద్ధి. ఏటి కొనుక్కుంటున్నావేటి? నేను నాన్నడు కొనుక్కున్నాను. అయినా పరమగారి ముందు పరుగు చేస్తావేటి? మగాడు కదా. మగాడి కింద పెళ్లి 7 ఏళ్ళది, పిల్ల లేదు, పిడుకులేదు. మగాడట నువ్వు కాకపోతే ఎవరు కానీ మీరు తప్పించుకుని సంతకెళ్ళాలి. చెట్ట మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకొని నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత. అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు. పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు. కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లో. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. నీళ్ళు తీసురా.
రే నీళ్ళు తీసురా. నా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏంటి అమ్మ తెస్తుందిగా. ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయగా ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే దారిద్ర మొహమా. ఇప్పుడు నుంచి గొడవలు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేస్తున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్క పడేశారు. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నీ సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకున్నావు. దానింటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. రేపు పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే నీకు కదా ఆచార్యులు చూపించు. అరే నాన్న, బాబు బాబు ఏం జరిగింది బాబు? చిట్టిని పట్నంలో కాఫీ పట్రా. నిన్నే కాఫీ పట్రా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాలి, కాఫీ పట్రా. ఇదిగో కాఫీ. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పులు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికి కాలిపోతుంది, మన ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా. నోరు ముస్తామన్నాడా?
ఆగో పోనీ ఏదవని రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా.